ఏదైనా ఇప్పుడు వెలిలోకి వచ్చింది కాబట్టి సీరియస్గా ఒక విచారణ అయితే జరగాల్సిన అవసరం ఉంది. యాక్షన్ చాలా సీరియస్గా ఉండాలి. మీరు అన్నట్లుగా చట్ట ప్రకారం చర్యలు అనేది చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ఇప్పుడు వెలిలోకి వస్తున్నాయి 2 సంవత్సరాల తర్వాత, గతంలో ఎప్పుడో చేసినాయి. ఇంకా ఇటువంటి ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను సురేంద్ర నాయుడు గారితో మాట్లాడతాను. సురేంద్ర నాయుడు గారు నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇంత పెద్ద మొత్తంలో భూ కబ్జాకు సంబంధించి వాళ్ళ వెలిలోకి వచ్చింది? భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటకు వస్తారు, సవాళ్ళు చేస్తారు, ప్రమాణాలు చేద్దామంటారు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇవాళ 45 కోట్లకు పైగా వాల్యూ చేసే భూమి, అది కూడా నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన, అక్కడ గోడలు నిర్మించి కబ్జా చేశారు అని అంటే ఎవరు పట్టించుకోరనా? అది కూడా ఇప్పటిదాకా వెలిలోకి రాలేదు, ఇప్పుడు వెలిలోకి వచ్చింది. మరి సీరియస్గా యాక్షన్ కూడా ఉండాలి. ఏం చెప్తారు? నవీన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి వేణు గారికి, రామకృష్ణ గారికి, సోదరి శ్రీలీల గారికి, ఏబిఎన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. నవీన్ గారు కరుణాకర్ రెడ్డి ఒక అపరిచితుడిలాగా, అంటే నాకు మా సొంత నియోజకవర్గం, ఇక్కడ నియోజకవర్గం కాబట్టి ఆయన ఒక అపరిచితుడిలాగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే స్వయం ప్రకటిత మేధావి. ఆయనకి ఎవరు కూడా మేధావి అని బిరుదు ఇవ్వలేదు, కానీ ఆయనే స్వయం ప్రకటిత మేధావి లాగా మేధావి ముసుగు వేసుకొని మీడియా ముందు వచ్చి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి వారి మీద ప్రతిరోజు, అంటే వెంకటేశ్వర స్వామి మీద ప్రెస్ మీట్ పెడితే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ప్రపంచవ్యాప్తంగా సెన్సిటివ్ విషయం కాబట్టి వైరల్ అవుతుందని చెప్పి ఆయన ఉనికిని కోల్పోయినటువంటి కరుణాకర్ రెడ్డి ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తూ, నేను ఏ తప్పైనా చేసి ఉంటే గతంలో గాని ఇప్పుడు గాని ఇంకెప్పుడు గాని నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నా తల నరుక్కుంటాను అని మీడియా ముందు ఎలివేషన్ ఇచ్చేటువంటి పెద్ద మనిషి. ఈరోజు విజిలెన్స్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ లో 9 ఎకరాలు స్వర్ణముఖి నది ఒడ్డున, అది కూడా బఫర్ జోన్. నవీన్ గారు, అది బఫర్ జోన్ రైతులకు ఎందుకు ఇస్తారంటే, బఫర్ జోన్ అయినా కూడా దున్నుకొని పంట పండించుకోవడానికి మాత్రమే రైతులకు ఇస్తారు. రైతు అమ్మడానికి కానీ దాంట్లో ఏదైనా భవంతులు కట్టడానికి కానీ పర్మిషన్ ఉండదు. బఫర్ జోన్ లో ఎక్కడా కూడా భవంతులు నిర్మించడానికి కానీ కట్టడాలు కట్టడానికి కానీ తేలికపాటి కట్టడాలు కట్టేదానికి కూడా పర్మిషన్ ఉండదు బఫర్ జోన్ లో. ఎందుకంటే రేపు నదీ పరివాహక ప్రాంతం కాబట్టి స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహిస్తే చాలా ఇబ్బందులు అయ్యింది. 1997లో ఇదే విధంగా నదీ పరివాహక ప్రాంతంలో అనేక భవంతులు వెలిసి ఉంటే ఆ రోజు స్వర్ణముఖి విలయ తాండవం ఆడుతూ దాన్ని ఎక్కడైతే కబ్జా చేశారో వాటన్నిటిని కూడా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళింది ఆ స్వర్ణముఖి. అప్పుడు దాదాపు 15 మంది చనిపోయారు. అలాంటి పరివాహక ప్రాంతంలో ఈయన ఏకంగా పెద్ద కట్టడం కట్టి 9 ఎకరాలు ఆక్యుపై చేశాడు. దీని మీద మేమే మాట్లాడింది గత 2 నెలల నుండి, ఎక్కడెక్కడ ఈయన కబ్జా చేశారు అని చెప్పి వెలికి తీస్తే ఆ రోజే మన ఏబిఎన్ లో కానీ TV5 లో కానీ వీటిలలో విస్తృతంగా దీని మీద ప్రచారం జరిగితే ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో ఈయన నిజము 9 ఎకరాలు కబ్జా చేసింది అనేది తేలిపోయింది. అంతెందుకు నవీన్ గారు, ఈయన నివాసం ఉంటున్నటువంటి పద్మావతిపురంలో ఈయన నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కూడా ఆయనది కాదు. ఒక గొర్రెలు మేపి పాపం రూపాయి సంపాదించి ఆయన ఆ స్థలం కొనుక్కున్నాడు. కన్నయ్య నాయుడు అనేసి, కన్నయ్య నాయుడు అనే అతను గొర్రెలు మేపి ఆ గొర్రెలు నమ్మి ఆ గొర్రె పింటికలు అమ్మి రూపాయి సంపాదించి ఆ స్థలాన్ని కొనుక్కుంటే అప్పట్లో ఉన్నటువంటి హనుమంత నాయుడు, రాజారెడ్డి ఇలాంటి కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకొని అతన్ని బెదిరించి అతన్ని భయభ్రాంతులు చేసి అక్కడి నుండి ఖాళీ చేపించి ఇతను ఆడ ఇల్లు కట్టుకున్నాడు. ఇది యథార్థం. మొన్న దాదాపు 10 రోజుల ముందు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఇదే సవాల్ విసిరాం. మీరు ఉన్నటువంటి ఇల్లు మీది కాదు కరుణాకర్ రెడ్డి గారు, మీరు పెద్దగా ఎలివేషన్ ఇస్తున్నారు. అపర శ్రీరామచంద్రుడిలాగా అపర హరిశ్చంద్రుడిలాగా మీరు ఎలివేషన్ ఇస్తున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాలా. ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీలో మీరు ఉన్నటువంటి ఇల్లును కూడా
విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ప్రభుత్వ పరం చేసుకునేటువంటి బాధ్యత ఉంది అని చెప్పి కూడా ఆ రోజు మీరు చెప్పడం జరిగింది. ఈ రోజు అన్ని తొవ్వే కొందికి అన్ని వస్తున్నాయి, ఒకటి కాదు రెండు కాదు నవీన్ గారు, అన్ని వస్తున్నాయి. ఈ రోజు ఒకటి నవీన్ గారు, మనము ₹1 సంపాదించాలి అంటే ఎక్కడ ఒక తావున ఉద్యోగం చేయాలా, లేదంటే ఒక వ్యాపారం చేయాలి. నవీన్ గారు మీరు ABN లో జాబ్ చేస్తున్నారు, మీకు జాబ్ చేసిన దానికి జీతం ఇస్తారు. ఈ జీతాన్ని కూడబెట్టుకొని మీరు ప్రాపర్టీలు కొంటారు. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, నేను రూపాయి సంపాదించి నేను ప్రాపర్టీ కొంటా. నేను కరుణాకర్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి కొడుకుని నేను అడుగుతున్నా, మీరు ఏ వ్యాపారం చేశారు? ఏ వ్యాపారం చేసి మీరు సంపాదించారు? కోట్లకు పడుగులెత్తారు. ఏ వ్యాపారం చేస్తే ఇన్ని కోట్లు సంపాదించారు? నా కళ్ళ ముందు, నేను తిరుపతిలో ఆయన నా కళ్ళారో చూసే బస్ స్టాండ్ ఆపోజిట్ గా ద్వారకా హోటల్ పక్కన లక్ష్మీనారాయణ భవన్ ఆనుకొని జిరాక్స్ సెంటర్ లో మీ ప్రస్తావన స్టార్ట్ అయింది. మీ వ్యాపార ప్రస్తావన జిరాక్స్ సెంటర్ నుండి స్టార్ట్ అయ్యి ఈ రోజు వందలాది కోట్ల రూపాయలు సంపాదించేటువంటి స్థితికి మీరు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే, బోర్డు మెంబరు, బోర్డు చైర్మన్, తుడా చైర్మన్ ఇవన్నీ అవగలిగారు. ఎలా? మీరు ఈ విధంగా కబ్జా చేసే కదా. మీతో పాటు చాలా మంది జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు సిద్ధార్థ జిరాక్స్ సెంటర్ పెట్టుకుంటే మీకంటే ముందు జిరాక్స్ మీతో పాటు దాదాపు ఒక 30-40 మంది ఇదే తిరుపతిలో జిరాక్స్ సెంటర్ లో స్టార్ట్ చేసి వ్యాపారం స్టార్ట్ చేశారు. మరి వాళ్ళు ఇంకా జిరాక్స్ సెంటర్ లోనే ఉంటారు. మీరు మాత్రం 100 కోట్లకు 1000 కోట్లకు ఎలా పడుగులెత్తారు? కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా కబ్జా చేయకపోతే. కానీ ఈ 9 ఎకరాలు మళ్ళీ ఇవన్నీ చేసి బయటకు వచ్చి ప్రమాణాలు చేస్తుంటారు, సవాలు చేస్తుంటారు. అదే దీని మీద కూడా నేను లాస్ట్ టైం ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, మీరు కరుణాకర్ రెడ్డి కాదు కర్పూరం రెడ్డిగా మిమ్మల్ని నామకరణం చేయాలా, మిమ్మల్ని కర్పూరం రెడ్డి అనే నామకరణం చేయాలా? మీరు బీరాలు బలుకుతూ పోయేసి నేను కర్పూరం ఎన్నిగిస్తా, కర్పూరం ఆరత్తా, నేను ఏ తప్పు చేయలేదు, వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా నేను తప్పు చేయలేదు, వెంకటేశ్వర స్వామి దగ్గర నేను తప్పు చేస్తుంటే నేను అదైపోతాను కర్పూరాల ఆపేదానికి ప్రయత్నం చేశారే. నేను ఇప్పుడు అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి, ఈ 9 ఎకరాలు మీరు కబ్జా చేయలేదు అని మీరు కర్పూరం వెలిగించి ఆర్పగలరా? మీరున్నటువంటి ఇల్లు కన్నయ్య నాయుడిని బెదిరించి మీరు కబ్జా చేయలేదు అని చెప్పి ప్రమాణం చేసి కర్పూరం ఆర్పగలరా? ఇవన్నీ చెప్పాలా? ఊరికే మీరు ఎలివేషన్ ఇచ్చేసి మీడియా ముందర మీకు ఒక పనికిమాలిన ఛానల్ ఒకటి ఉంది కదా, పనికిమాలిన పేపర్ ఒకటి ఉంది కదా అని చెప్పి మీరు వచ్చేసి మీరు ఏం మాట్లాడినా ప్రచారం చేసుకుంటా పోతే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారు. ప్రజలు ఎక్కడ నమ్మరు. నవీన్ గారు, తిరుపతిలో గత ఎన్నికల్లో తిరుపతి వాసి కాదు, చిత్తూరు నుండి వచ్చాడు కూటమి అభ్యర్థి. చిత్తూరు నుండి వస్తే 65,000 మెజార్టీతో ఆయన గెలిపించారు. 65,000 ఓట్లతో ఆయన గెలిపించారు. మీరు ఏదో చేసేసాం తిరుపతిలో, అది చేశాం ఇది చేశాం అన్నారు. మీరు ఎందుకు డిపాజిట్లు రాలేకపోయినాయి. కాబట్టి ఇక్కడ ప్రజలకు అందరికి తెలుసు, వీళ్ళ వేషాలు అన్నీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో మీరు యువతను తప్పుదారి పట్టించి గంజాయికి బానిసలను చేసి నిషేధిత మత్తు పదార్థాలు విస్తృతంగా తిరుపతిలో వెదజల్లి అమ్మి మీరు చేసినటువంటి పాపాలు, నేరాలు, ఘోరాలు ప్రజలకు ఇంకా కళ్ళ ముందు కట్టినట్టున్నాయి. కాబట్టి మిమ్మల్ని విశ్వసించరు. మీరు ఎన్ని మీరు చెప్పినట్టు సరే, ఏదైనా నాయుడు గారు మీరు చెప్పినట్టు నవీన్ గారు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఆక్యుపై చేసినటువంటి, వీళ్ళు కబ్జా చేసినటువంటి 9 ఎకరాలు స్వర్ణముఖి పరివాహ ప్రాంతంలో ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిపోయింది. దాన్ని సమగ్ర సర్వే చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఒకటి. రెండోది, ఏదైతే అటవీ శాఖ మంత్రిగా గతంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొగ్గమఠం 3 ఎకరాలు ఆక్యుపై చేశాడు. దాని మీద కూడా మేమందరూ కూడా ధర్నాలు అవన్నీ చేస్తే ఇప్పుడు దాని మీద కూడా బోర్డు పెట్టారు తీసుకుంటారు. ఒక్కొక్కటే వెలుగు చూస్తా ఉన్నాయి. ఎవరైతే గత 5 సంవత్సరాలు ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరించి ముక్కుబిండి వస్తూ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల దగ్గర నుండి కబ్జా చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళకే ప్రజలకే తిరిగిచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేయబోతా ఉంది. నవీన్ గారు.